ఎన్నికలలో కీలకమైనటువంటిది ఏంటంటే, గతంలో వచ్చిన ఓట్లు, సీట్లు ఇప్పుడు కాపాడుకోవడం. అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 5,000 లోపు మెజార్టీతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 12 అసెంబ్లీ సీట్లు. అట్లాగే 5-10,000 లోపు మెజార్టీతో గెలిచింది 22. ఈ 22 + 12 34 గెలవాలంటే ఇటు ఆ స్థాయిలో జనసేన, బీజేపీల వల్ల ఓట్లొస్తాయి. అదే సందర్భంలో 10-20,000 లోపు మెజార్టీతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35. ఈ మూడిటి మీదనే టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది ఇందులో చూసుకుంటే 5,000 లోపు మెజార్టీతో గెలిచినటువంటి 12 అసెంబ్లీ స్థానాలు విజయవాడ సెంట్రల్, తిరుపతి, పొన్నూరు, నెల్లూరు సిటీ, తణుకు, నగరి, కొత్తపేట, ఏలూరు, యలమంచిలి, తాడికొండ ఎస్సీ, పత్తిపాడు, జగ్గైపేట. అట్లాగే 5-10,000 లోపు మెజార్టీతో గెలిచింది 22 రామచంద్రపురం, మంగళగిరి, కర్నూలు, ముమ్మిడివరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయనగరం, నరసాపురం, పత్తిపాడు, తాడిపత్రి, విజయవాడ వెస్టు, పెడన, పీలేరు, అనకాపల్లి, చిలకలూరుపేట, బొబ్బిలి, భీమవరం, కాకినాడ రూరల్, సంతనూతలపాడు, కైకలూరు, భీమిలి, వేమూరు ఎస్సీ ఇవి. అట్లాగే 35 స్థానాలు ఏవైతే 10-20,000 లోపు గెలిచింది తిరువూరు, నందిగామ, పెనమలూరు, శృంగవరపుకోట, ఆదోని, మైలవరం, ఆచంట, మడకశిర, బనగానపల్లె, సర్వేపల్లి, ఆముదాల వలస, రాయదుర్గం, పెదకూరపాడు, కాకినాడ సిటీ, కావలి, కందకూరు, పిఠాపురం, పెనుకొండ, బాపట్ల, పాతపట్నం, ధర్మవరం, నూజివీడు, ఇట్లా దాంతోపాటుగా పలాస, వీమాడుగుల, తాడేపల్లిగూడెం, గాజువాక, రాజాం, దెందులూరు, తెనాలి, పాలకొండ, మార్కాపురం, ఎచ్చెర్ల, గుడివాడ, నరసన్నపేట, కళ్యాణదుర్గం. వీటిట్లలో గెలవడం అంత సులభంగా 10-20,000 ఇప్పుడు కనుక భారీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే సాధ్యం అవుతుంది. ఈ 5-10 అట్లాగే 5,000 లోపు మెజార్టీ ఉన్నటువంటి గెలవడం అన్నటువంటిది సులభమేనని నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.